పండగ వాతావరణం తీసుకురాద్దాం నేను పంచె కట్టుకుంటే నిన్ను మించిపోయాడు. నన్ను మించిపోయి నాకు పోటీగా నువ్వు పంచె కట్టేసావు. నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. నీ స్కూల్ పేరు? యాలవ హై స్కూల్. అమ్మ నీకు ఈ పద్యాలు ఎవరు నేర్పారు? తాడిమేటి కృష్ణవేణి గారు. నీకు మొదటి నుంచి ఈ పద్యాలు ఇంట్రెస్టా? అవునా? ఎలా కలిగింది? మా అమ్మగారు నేర్పించేవారు. అవునా? ఆల్ ది బెస్ట్. సృష్టిలో 33 కోట్ల దేవతలు ఉన్నారంటారు, కానీ అందరికంటే గొప్ప దైవం తల్లి. అందుకనే నా మాతుహు పరదైవతం అని అన్నారు. అట్లాంటి తల్లి ప్రేమకు వెలకట్టడం ఎవ్వరి వల్ల కాదు. తప్పటడుగులు వేయుచో తప్పుటడుగు పడిన పడునంచు వేగిరబడుచు వచ్చి అందుకొనబోయి తన చీర ఎడ్డు పడగా తానే పడిపోవునది కదా తల్లి ప్రేమ. తల్లి ఎలాంటిదో తల్లి భాష కూడా అట్లాంటిదే. అలాంటి మాతృభాషను కాదన్నవాడు మనిషే కాదు. తెలుగు భాషను సుసంపన్నం చేసి 10 కాలాల పాటు ప్రజల నాలుకలపై నిలబెట్టిన ఘనత ఒక్క పద్యానికి మాత్రమే దక్కుతుంది. సాహిత్యం పుస్తకాల్లో ఉంటే సజీవం కాదు, మస్తకాల్లో ఉండాలి. అలా ఉండాలంటే ధారణకు రావాలి. అలా వచ్చే శక్తి ఒక్క పద్యానికి మాత్రమే ఉంది. అటువంటి పద్యం పాతబడిపోయిందని దాన్ని పాతి పెట్టాలని ఎంతమంది ప్రయత్నించినా పద్యం అజరామరంగానే ఉంటుంది. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు, పద్యమునెవడురా ప్రాతవడ్డదియంచు వెర్రివాడై వెర్రవీగువాడు, పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వ్రేవేల నొసగు, పద్యమునెప్పుడో పాతి పెట్టితి మేము లోకుల హృదయాల లోతులందు, ఇప్పుడద్దాని బెక్కలింపనెవరితరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత వదరుతనము. మన భారతదేశంలో జరుపుకునే పండుగల్లో ప్రతి పండుగ ఒక చక్కని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు ఈ సీసంలో మోసబోసిన సంక్రాంతి వైభవాన్ని చూడండి. వైరాగ్యవాసనల్ పండించే భరతాంబ దానికి మా హరిదాసు సాక్షి, సంగీతమున జంతు జాలమునే తన్పె ఇద్దానికో గంగిరెద్దు సాక్షి, సరస సంభాషణ సాహితీ చాతురికి అల్లరి మరదలు పిల్ల సాక్షి, ప్రతి పదార్థమునందు భగవంతుని చూపే ముఖ్యముగా గొబ్బి ముద్ద సాక్షి, కాయ కష్టములో లక్ష్మి గలదటంచు పలుకుచుంటకు పచ్చని పైరు సాక్షి, పల్లె సొగసులకై రంగవల్లి సాక్షి, శ్రమయే సౌందర్యమనగ సంక్రాంతి సాక్షి. అద్భుతం నాగ వెంకటేష్. ఈ ఖ్యాతి నిన్ను కన్నా తల్లిది. ఇలాంటి తల్లులు తమ బిడ్డలకి ఇలా పద్యాలు నేర్పితే పద్యంబుని ఎవడరా పాతి పెట్టిన వాడని నీకు ఆవేదన అక్కర్లేదు. వృక్షం అవుతుంది, మహావృక్షం శాఖోపశాఖలై విస్తరిస్తుందని నాకు ప్రగాఢ నమ్మకం. మీ అమ్మకి నేను పాదాభివందనం చేస్తున్నానయ్యా. చాలా చక్కగా పాడావు. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఈ పండుగను జరుపుకోవడం మన సాంప్రదాయం. ఈ ధనుర్మాసంలో ఎక్కువగా లభించే రేగిపళ్ళు, బంతి, చామంతి మొదలైన వాటితో చిట్టి పొట్టి చిన్నారులకు దిష్టి పోవాలని భోగిపళ్ళు వేయడం మన ఆచారం. అబ్బో, నీకు చాలా సంగతులు తెలుసు. ఓకే అండి, భోగిపళ్ళు పోయించుకున్న వయసున్న ఓ బుడతాడు నా టాలెంట్ చూపిస్తా అంటూ మన ముందుకు రాబోతున్నాడు. ధనుష్ ఫ్రమ్ కడప. చప్పట్లతో ఆహ్వానిద్దామా? సరే.
కృష్ణుడు ఎవరి చీర దొంగలించడానికి వచ్చావు ఈయన ఇక్కడికి? చూసి